అమ్మ ఇంకోటి ఏంటంటే భర్త లేనివారు అంటే భర్త చనిపోయిన వారు పూజలు చేయొద్దు, గుళ్ళకెళ్ళొద్దు, ఏదైనా శుభకార్యాలకు రావద్దు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా! ఇది దేని గురించమ్మా? అసలు భర్త చనిపోయిన వాళ్ళు పూజలు చేయొచ్చా, చేయకూడదా అని ప్రశ్న చాలా మందికి ఉంటుంది. దాని గురించి చెప్పండమ్మా. భర్త చనిపోయిన వాళ్ళు పూజ చేయొచ్చా చేయకూడదా అన్న ప్రశ్నే అసలు తప్పు అనిపిస్తుందమ్మా. ఎందువల్ల అనిపిస్తుంది అని అంటే, ఏ పూజ అయినా సరే ఆత్మను ఉద్ధరించుకోవడానికి చేస్తున్నది తప్ప శరీరం కోసం మనం అసలు చేయట్లేదు. మరి శరీరం కోసం చేయనప్పుడు భర్త అన్నది మనతో శరీరంతో ఉన్నది. ఆత్మని ప్రతి ఒక్కళ్ళు ఉద్ధరించుకోవాలి కదా. ఇక్కడ సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అంటే కూడా సువాసిని అంటే మంచి వాసన గల స్త్రీ అని తప్ప భర్త ఉన్న స్త్రీ అని ఎక్కడా చెప్పలేదు. మంచి వాసన గల స్త్రీ అంటే ఏంటి అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి, మంచిగా ఉండాలి అంతే తప్ప మనం అన్ని చెడ్డ ఆలోచనలు పెట్టుకుని పూజ చేస్తే ఆ పూజకి ఏమైనా ఫలితం ఉన్నదా? భర్త ఉంటే మాత్రం చెడ్డ ఆలోచనలతో పూజ చేసాం అనుకో. ఇప్పుడు చూడండి, సపోజ్ ఓ పూజ చేస్తూ వాళ్ళకి చెడు జరగాలి అని కోరుకున్నాం అనుకోండి, ఆ పూజ మంచిదేనా? నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చేసుకునే పూజ మంచిదా? కాబట్టి భర్త లేకపోతే పూజ చేయకూడదు అన్నది, అసలు భర్త లేకపోతే ఈ పని చేయకూడదు అన్నదే తప్పు. ఎందుకు అంటే భర్త లేకపోతే మనసు ఉండకుండా ఉండదు. వీళ్ళు ఎక్కిరిస్తున్నారనుకో, ఆ ఎక్కిరింపులు తట్టుకోవాలని గుండె బాధపడుతుంది. మళ్ళీ అవన్నీ ఎవరికి వస్తాయి? చేసిన వాళ్ళకి వస్తాయి కదా. అంటే మనం మంచా చెడ అంటే మానవత్వం అన్నది ఉంటే కనుక మనం చేయకూడదు ఏంటి అంటే, అసలు భర్త లేని వాళ్ళు భర్త ఉన్నవాళ్ళు అని 2 రకాల కేటగిరీలే పెట్టకూడదు. చూడడమే తప్పు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా బాగోలేదనుకోండి, మనం ఏం చూపించాలి? జాలి చూపించి వాళ్ళకి ఇంకొంచెం కరుణగా ఇంకొంచెం హెల్ప్ చేయాలి. అది మానేసి మళ్ళీ నువ్వు ఇది చేయకు అది చేయకు అని చెప్పడం తప్పు. కాబట్టి పూజ చేయడానికైతే అస్సలు ఆటంకం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇది ఆత్మను ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు తప్ప పూజలు శరీరానికి సంబంధించినవి కాదు. ఫస్ట్. రెండోది ఏంటి అంటే, ఇక్కడ సువాసిని అంటే కూడా మంచి ఆలోచనతో పూజ చేయాలి, చెడ్డ ఆలోచనతో పూజ చేయకూడదు అని చెప్పారు. అందుకే సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అంటే మంచి ఆలోచన ఉండాలి అంతే తప్ప భర్త ఉండాలి అని అర్థం కాదు అక్కడ. కాబట్టి ఎవరైనా పూజ చేయొచ్చు, శుభకార్యాలకు కూడా ఎవరైనా వెళ్ళచ్చు మంచి మనసుతో. ఎందుకమ్మా బోళ్ళంతమంది భర్త లేని వాళ్ళు ఇంకోళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని తాపత్రయపడి వాళ్ళని వీళ్ళని కలిపి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. ఆకలితో ఉన్న వాళ్ళకి చాలామంది భర్త లేని వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ అన్నాలు తింటున్నప్పుడు పెళ్ళిళ్ళు అవి మనం చేయించేసుకుంటున్నప్పుడు దీవించడానికి మాత్రం వాళ్ళు పనికిరారు అంటే ఎలా కుదురుతుంది? ఎందుకంటే అంత మంచి మనసుతో మీ పిల్ల పెళ్ళి వాళ్ళు చేశారు కదా. అక్కడ వరకు వచ్చిన వాళ్ళు అక్షింతలు వేస్తే తప్పేమవుతుంది కదా. అందువల్ల అసలు అది ఆలోచనే తప్పు అని అనిపిస్తుంది.